వెల్కమ్ బ్యాక్ టు ఏంజెల్ దారు। ఈ రోజు అయితే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి। ఈ రోజు నేను చేయబోయే వీడియో ఏంటి అంటే హెయిర్ కి సంబంధించిన వీడియో అండి। ఇప్పుడైతే వైరల్ అవుతుంది కదండి రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్ అనేది చాలా వైరల్ అయిపోతుంది। ఆ వీడియో అయితే నేను చేయబోతున్నాను అన్నమాట। ఫ్రెష్ గానైతే నాకు రోజ్మెరీ లీవ్స్ అయితే దొరికాయండి। ఇంకా వీటితో అయితే నేను రోజ్మెరీ వాటర్, రోజ్మెరీ ఆయిల్ అనేది ప్రిపేర్ చేయబోతున్నాను। నేను కూడా ఫస్ట్ టైమే అండి ఇది తీసుకొని ఇప్పుడు రోజ్మెరీ వాటర్ కానీ రోజ్మెరీ ఆయిల్ కానీ ప్రిపేర్ చేయడం ఫస్ట్ టైమే। ఎలా యూజ్ చేస్తాను, యూజ్ చేసిన తర్వాత నాకు రిజల్ట్ ఉందా లేదా అనేది అయితే నేను మీకు మళ్ళీ ఒకసారి వీడియో రూపకంగా అయితే షేర్ చేస్తానండి। ఇప్పుడైతే నేను ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోతున్నాను। నేను కూడా డైరెక్ట్ అయితే వాడడం లేదండి, నేను కూడా చాలా మందిని కనుక్కొని ఎలా ఉంటుంది వాళ్ళ రిజల్ట్ చూసిన తర్వాతనే నేను కూడా వాడుతున్నాను। ఇప్పుడైతే ఆల్స్ గుడ్నెస్ నుంచి రోజ్మెరీ వాటర్ అయితే తెప్పించుకొని అయితే వాడుతున్నారు కదండి పర్పుల్ యాప్ లో। నేను కూడా తెప్పించుకుందాం అనుకున్నాను కానీ మనకి ఇలా ఫ్రెష్ గా లీవ్స్ దొరికినప్పుడు అదెందుకు ఇంట్లోనే ఒకసారి మనం ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకుంటే బెటర్ గా ఉంటుంది కదా అని అయితే నేను ఈ విధంగా లీవ్స్ అనేది తెప్పించుకొని అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి। ఇప్పుడైతే ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాము। ఈ విధంగా 2 ప్యాకెట్స్ లో అయితే తెప్పించుకుంటున్నానండి, నేను తెప్పించుకున్నాను। బ్లింకిట్ అయితే వస్తుంది కదండి కొత్తగా యాప్, బ్లింకిట్ లోనైతే నేను తెప్పించాను అనమాట। చాలా ఫ్రెష్ గానైతే వచ్చాయండి। నేను ఆర్డర్ పెట్టి కూడా 1 వీక్ అవుతుంది। ఇవి 1 వీక్ లోనే ఇంత ఫ్రెష్ గా ఉన్నాయి। ఇవి నేను ఫ్రిడ్జ్ లో స్టోర్ చేశానండి, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం వల్ల చాలా అంటే చాలా ఫ్రెష్ గానే ఉన్నాయి, కొంచెం కూడా వాడిపోలేదు। ఇంకా ఇవైతే ఇప్పుడు ఎట్లా యూజ్ చేయాలి, మనము ఎలా ప్రిపేర్ చేసుకుందాము అనేది మొత్తం వీడియో అయితే చూపించబోతున్నాను, చూసేయండి। ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి, వీడియో అయితే చివరి వరకు చూసి ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। నేను కూడా ఫస్ట్ టైం అండి ట్రై చేయడము। ఈ వీడియో తీసి కూడా నేను ఒక 2 వీక్స్ అవుతుంది। 2 వీక్స్ తర్వాత అయితే వీడియోకి వాయిస్ ఓవర్ అనేది ఇచ్చి అప్లోడ్ చేస్తున్నాను నేను। ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసుకుంటున్నానండి, ఇది వాటర్ కోసము, రోజ్మెరీ వాటర్ కోసం అండి। ఇక్కడ నేను చెప్తున్నాను కదండి 2 వీక్స్ తర్వాత అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చానండి। ఇంకా 2 వీక్స్ కంటిన్యూగా నేను ఈ ఆయిల్ అనేది వాడాను అనమాట। ఈ వాటర్ కూడా వాడాను, ఆయిల్ వాడాను, 2 అయితే యూజ్ చేశానండి। చాలా చక్కని రిజల్ట్ అయితే వచ్చింది నాకు, కొంచెం హెయిర్ ఫాల్ అనేది తగ్గిందండి। లాస్ట్ టైం అసలు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ ఉండే, అసలు చాలా ఊడిపోయేది హెయిర్, ఇప్పుడు కొంచెం అంటే కొంచెం ఊడిపోతుంది లైట్ గా। ఇంకా ఇదే కంటిన్యూ చేస్తే ఇట్లానే ఇంకా హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది అని ఇంకా నేనైతే కంటిన్యూ చేస్తున్నాను అనమాట। ఇంకో బాండీ అయితే పెట్టేసుకొని అందులోనైతే ఆయిల్ అయితే వేసాను, చూసారు కదండి, ఇది రెండోది అనమాట। ఇంకా ఆయిల్ వేసేసి ఇందులో కూడా రోజ్మెరీ లీవ్స్ అనేది వేసేస్తున్నాను। ఇంకా 2 ప్యాకెట్స్ అయితే తెప్పించానని చెప్పాను కదండి, ఇంకా 2 ప్యాకెట్స్ లో ఒక్కొక్కటి అయితే వేసాను। ఇంకా ఇదైతే ఎక్స్ట్రా ఉంటే అందులో కొంచెం ఇందులో కొంచెం అయితే హాఫ్ అనేది వేసేసుకుంటున్నాను। ఈ విధంగానైతే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి। 5 మినిట్స్ తర్వాత అయితే చక్కగానైతే బాయిల్ అయిపోతాయి। ఇంకా 2 వీక్స్ లోనే రిజల్ట్ అనేది నాకైతే చక్కగా కనిపిస్తుందండి। ఇంకా నేను హెయిర్ కి యూజ్ చేసే వేరే ఆయిల్స్ కూడా ఉన్నాయి, ఆ రెసిపీస్ కూడా నేను అనేది షేర్ చేస్తానండి, ఏ విధంగా యూజ్ చేస్తాను అనేది। నాకు డాండ్రఫ్ కూడా చాలా ఉంటుందండి, చలికాలం స్టార్ట్ అయిందంటే చాలా డాండ్రఫ్ అనేది వస్తుంది। డాండ్రఫ్ కూడా పోవడానికి ఈ ఆయిల్ అనేది చక్కగా యూజ్ అవుతుందండి। మనకు చక్కగా ఇలా లీవ్స్ దొరకడం వల్ల ఇలా యూజ్ చేసుకుంటే బెటర్ అండి। మనము బయట కొనే ఆయిల్స్ కంటే ఈ విధంగా అయితే బాయిల్ చేసేసుకొని అయితే ఆయిల్ యూజ్ చేయండి। నేను ఫస్ట్ చూపించింది ఆయిల్ అండి, ఇది వచ్చేసి వాటర్ అయితే 3 గ్లాసెస్ వాటర్ అయితే తీసేసుకొని ఈ విధంగానైతే ఇంకా లీవ్స్ అయితే వేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మరిగించుకున్నాను, చూస్తున్నారు కదా। ఇంకా వీటిని అయితే చల్లార పెట్టేసుకోవాలండి, ఒక 5 మినిట్స్ మరగబెట్టేసి అయితే పక్కకైతే పెట్టేసుకుంటున్నాను। ఇలా 2 బౌల్స్ లో అయితే దేనికి అదే అయితే మరగబెట్టేసి అయితే పెట్టేసుకుంటున్నాను। ఇక్కడ ఆయిల్ అండ్ వాటర్ అనేది కంప్లీట్ అయిపోయిందండి మనకు, చూస్తున్నారు కదా। ఇవైతే చల్లారిన తర్వాత ఈ విధంగా గాజు బాటిల్లోనైతే వేసేసుకుంటున్నాను।
ప్లాస్టిక్లలో వేయకండి. ఈ విధంగా గాజు గ్లాసులలో ఉంటేనైతే వేసేసుకొని ఈ విధంగా స్టోర్ చేసుకోవచ్చు. వాటర్ అయితే ఒక 1 వీక్లోనైతే యూజ్ చేసుకొని కంప్లీట్ చేసేయాలి. ఇంకా ఆయిల్ అయితే ఒక 1 మంత్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చండి. మనకు కావాల్సిన క్వాంటిటీలోనైతే ఇంకా చేసేసుకొని పెట్టుకుంటే అప్పటికప్పుడు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగానైతే చేసేసుకున్న వాటినండి ఇందులో వేసేసుకుంటున్నాను కదండి. ఈ లీవ్స్ కూడా పడేయని అవసరం లేదండి. లీవ్స్ కూడా అందులో వేసేసి ఇంకా స్టోర్ చేసేసుకోవచ్చు. ఇంకా వాటర్ అయితే మీరు ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసుకోండి. ఆయిల్ అయితే బయటే పెట్టేసుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, మనకైతే ఆయిల్ అండ్ వాటర్ అయితే రోజ్మేరీవి రెడీ అయిపోయాయి. ఇంకా ఈ విధంగానైతే స్ప్రే చేసుకోవాలండి. వాటర్ని అయితే నేను ధార్మికకు తలస్నానం పోసిన తర్వాత ఈ విధంగానైతే తలపైన స్ప్రే చేస్తానండి. ఈ విధంగా చేయకపోయినా కూడా మీరు తలస్నానం చేసినప్పుడు లాస్ట్కు స్నానం కంప్లీట్ అయిన తర్వాత మగ్లో హాఫ్ నార్మల్ వాటర్, హాఫ్ ఈ రోజ్మేరీ వాటర్ తీసేసుకొని ఇంకా తలపైన అయితే వేసేసుకొని పైకి పెట్టేసుకోండి. ఈ విధంగా కూడా యూజ్ చేయొచ్చు. 2 వేస్లో యూజ్ చేసేయచ్చు అనమాట. ఇలా వాటర్ని ఆయిల్ అయితే మనం పెట్టేసుకొని నైట్ పెట్టేసి ఎర్లీ మార్నింగ్ స్నానం చేసేయచ్చండి. లేకపోతే 1 డే కూడా ఆయిల్ని అలానే ఉంచేసుకోవచ్చు, ఏం కాదు. మీరు కూడా తప్పకుండా ఈ విధంగా యూజ్ చేయండి ఫ్రెండ్స్. బయట కొనే బదులు మనకు హెల్తీగా ఇలా లీవ్స్ దొరికి తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ, బాయ్.